చిరంజీవి హైకోర్టును ఆశ్రయించిన అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి నివాసానికి సంబంధించి ఆయన జీహెచ్ఎంసీకి ఇచ్చిన క్రమబద్ధీకరణ దరఖాస్తుపై ఇప్పటి వరకు నిర్ణయం లేకపోవడంతో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తన ఇంటి పునరుద్ధరణలో భాగంగా నిర్మించిన రిటైల్ వాల్ క్రమబద్ధీకరణ కోసం 2025 జూన్ 5న జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేసుకున్నారు చిరంజీవి. అయితే జీహెచ్ఎంసీ ఈ దరఖాస్తుపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ చిరంజీవి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ 2002లోనే G+2 ఇంటి నిర్మాణానికి అనుమతి తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం చేపట్టిన పునరుద్ధరణ పనులు ముందస్తు జాగ్రత్త చర్యలో భాగమేనని, ఈ నిర్మాణాలను తనిఖీ చేసి క్రమబద్ధీకరణ కోరినా అధికారులు పట్టించుకోలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై జీహెచ్ఎంసీ తరపు న్యాయవాది స్పందిస్తూ చిరంజీవి దరఖాస్తుపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషనర్ దరఖాస్తుపై జీహెచ్ఎంసీ చట్ట ప్రకారం ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించారు. ఈ ఆదేశాలతో పిటిషన్పై విచారణను మూసివేశారు. ఈ తీర్పుతో చిరంజీవి ఇంటి నిర్మాణాల క్రమబద్ధీకరణ ప్రక్రియ జీహెచ్ఎంసీ వేగవంతం చేయనుంది. చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా అధికారులు తదుపరి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ అంశంపై నెటిజన్లు, ప్రజలు ఆసక్తిగా స్పందిస్తున్నారు. చిరంజీవి లాంటి ప్రముఖులు చట్టాన్ని గౌరవిస్తూ న్యాయ పద్ధతులకే మొగ్గు చూపుతున్నారన్న విషయంపై ప్రశంసల వెల్లువ కనిపిస్తోంది. తన స్థానం ఎంతున్నా ప్రభుత్వం నిర్దేశించిన విధానాల ప్రకారం ముందుకెళ్తున్న చిరంజీవి తీరు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తోంది. ఈ పరిణామాలపై 4 వారాల్లో జీహెచ్ఎంసీ తీసుకున్న నిర్ణయమే కీలకం కానుంది. ఇక హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అధికారులు వేగంగా స్పందిస్తారా అన్నది చూడాలి.